భారతదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సాయకృష్ణని క్రూరంగా హింసించి చంపేసి శవాన్ని కూడా దొరకకుండా బూడిద కూడా దొరకకుండా చేసి నేటికి 2 నెలలు అవుతా ఉంది. 2 నెలల క్రితం ఇదే సాయకృష్ణని తీసుకొని వెళ్ళారు మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి. మార్కాపురం పోలీస్ స్టేషన్ నుంచి విజయవాడ తీసుకొని వచ్చి ఇప్పటికి 2 నెలలు అయింది. ఎప్పుడు చంపేశారో, ఎలా చంపేశారో, ఎంతమంది కలిసి చంపేశారో, ఆ శవాన్ని ఎక్కడ పెట్టారో, ఆ బూడిద ఎక్కడుందో కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితుల్లో రోజుకొక కట్టు కథ అల్లుతూ ఉంది సిఐటి సిట్, అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం, అంటే సిబిఎన్ ఎంక్వైరీ. వీళ్ళు తల్లి కానీ, లేదంటే కుటుంబ సభ్యులు కానీ, లేదంటే రాజకీయ పార్టీలు కానీ, సభ్య సమాజం కానీ అందరూ అడుగుతున్నది సిబిఐ ఎంక్వైరీ అయితే వీళ్ళు సిబిఎన్ ఎంక్వైరీతో నడుపుతూ కట్టుకథలు రోజుకొకటి అల్లుతూ ఉన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైనంట ఏదైతే ఎముకలను ఏదైతే బూడిద దొరికిందంట. అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన దొరికిందంటే పైన తగలబెట్టారా? మరి పైన తగలబెడితే ఏదైతే ఇన్ని రోజులు ఎవరికి తెలియలేదా? తగలబెడితే దానికి సంబంధించినటువంటి నిప్పులు కానీ, అదే మంట కానీ, లేదంటే వాసన కానీ ఎవరికి రాకుండా ఉంటుందా? అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ మీద తగలబెడితే విజయవాడలో ఎవరికి తెలియదా? లేదా ఈ బూడిద ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి, ఈ బూడిదను ఎముకలు తీసుకొని వచ్చి కృష్ణలంక స్టేషన్ మీద పెట్టారు? మరి ఇంతకుముందు కూడా దర్యాప్తు జరిగింది కదా, ఆ దర్యాప్తులో మరి ఇది ఎందుకు తెలియలేదు? అంతకుముందు దర్యాప్తు చేసిన వాళ్ళు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పైన ఎక్కలేదా? పోలీస్ స్టేషన్ పైన ఎక్కితే మరి దొరికేది కదా. అంటే ఎవరికి 2 నెలల తర్వాత ఎవరిని మీరు మభ్య పెడుతున్నారు? ఇది నాకు తెలిసి కృష్ణలంక క్రైమ్ ఫైల్స్ కాదు, కరకట్ట క్రైమ్ ఫైల్స్ అంటే దీనికి కరెక్ట్గా సరిపోయిద్దేమో. కరకట్ట క్రైమ్ ఫైల్స్లో భాగంగా సాయికృష్ణని చంపినటువంటి విషయం ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల ఆధ్వర్యంలోనే జరిగింది. దీనికి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అండ్ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ రెండిటితో కలిపి జరిగింది. నిజంగా ఎంత దారుణం అని అంటే, ఆ తల్లి నిన్న వచ్చి, అయ్యా నన్ను కూడా చంపేసేటట్టున్నారు, నాకు కూడా ప్రాణహాని ఉందని చెప్పి ఓపెన్గానే చెబుతుంది అని అంటే ఖచ్చితంగా దీని వెనకాల చాలా పెద్దల హస్తం ఉందనేది క్లియర్గా అర్థమైపోతూ ఉంది. రెండోది, అసలు దీనికి సంబంధించి మనం వరుసగా చూస్తే మే 6వ తారీఖున మార్కాపురం నుంచి సాయికృష్ణని విజయవాడ తీసుకొని వచ్చారు. మే 8వ తారీఖు ఎస్ఐ చూశానని చెప్పాడు లాస్ట్ టైము. జూన్ 2వ తారీఖు తల్లి ప్రెస్ మీట్ పెట్టి తన కొడుకుని ఇమ్మని అడిగింది. జూన్ 5న హెబియస్ కార్పస్ సిట్ వేసింది తల్లి. జూన్ 15న హెబియస్ కార్పస్ మళ్ళీ వాయిదా పడింది. జూన్ 16వ తారీఖున పత్రికలు, టీవీల ద్వారా ఈ విషయం ట్రెండ్ అయింది. జూన్ 17వ తారీఖున ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సాయికృష్ణ ఇంటికి వెళ్ళి పరామర్శించి సిబిఐ ఎంక్వైరీ అడిగారు. జూన్ 19న చంద్రబాబు నాయుడు తన ఆఫీస్కి వాళ్ళని పిలిపించుకున్నాడు, సాయికృష్ణ తల్లిని, వాళ్ళ మేనమామల్ని. జూన్ 19న ఎఫ్ఐఆర్ కట్టారు. జూన్ 23న సిఐ నాగరాజ్ని అరెస్ట్ చేశారు. జూన్ 23 నాగరాజు అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు జూలై 4 వరకు ఈ కేసుకు సంబంధించి నో పురోగతి. రోజుకొక అబద్ధాలని తీస్తూ ఉన్నారు. జూలై 4, ఇప్పుడు మనం ఈరోజు వీడియో చేస్తుంది జూలై 5, ఇప్పటికీ బూడిద దొరకల. 2 నెలలు అయింది కరెక్ట్గా సాయికృష్ణని తీసుకొని వెళ్ళి. సో ఇప్పటికీ సీసీ ఫుటేజ్ మొత్తం మాయం చేశారు. సిపి రాజశేఖర్ బాబు మీద ఇప్పటికీ నో ఎంక్వైరీ. ఫైనల్గా సాయికృష్ణ తల్లిని కూడా చంపేస్తారని ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే కాపు యువకుడిని చంపేశారు, కాపు యువకుడి తల్లిని కూడా చంపేయబోతా ఉన్నది ఈ ప్రభుత్వం అని ఆ తల్లే వచ్చి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎవరన్నా ప్రచారం చేస్తే వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి సాంప్రదాయానికి తెరలేపుతా ఉంది ప్రభుత్వం. ఎక్కడైనా ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి. కానీ ఈ ప్రభుత్వం సమాధానం ఏం చెప్తుందంటే, ఏదైతే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు. సాయికృష్ణకి సంబంధించినటువంటి కేసులో నిజంగా ఆ ఎముకలు, ఆ బూడిద సాయికృష్ణని అయితే మరి ఇప్పటి వరకు తల్లికి సంబంధించినటువంటిది డిఎన్ఏ ఎందుకు చేయలేదని చెప్పి ఈరోజు అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే మే 10న సాయికృష్ణను బయటకు తీసుకెళ్ళినట్టు గుర్తించిన సిట్ అని చెప్పి ఈనాడులో వచ్చినటువంటి వార్త. అంటే మే 8 తీసుకొని వెళ్ళారంట బయటికి, మళ్ళీ మే 10 కూడా తీసుకొని వెళ్ళారంట. అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని అందరినీ ప్రశ్నిస్తుంటే ఎవరూ నోరు విప్పట్లేదంట. సిట్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారంట. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశాను, సీరియస్ అయ్యానన్నట్టు ఆగ్రహం వ్యక్తం చేశారా? కీలకంగా మారిన ఆర్ఎంపీ వాంగ్మూలం, ఆర్ఎంపీ సుబ్బారావు వాంగ్మూలం కీలకంగా మారింది. కీలకంగా మారితే ఇప్పటి వరకు ఏం చెప్పారు? ఎన్ని రోజులు జరిగింది విచారణ? ఒక్క 1% అన్న విచారణలో పురోగతి ఉందా?
కేసును మొత్తాన్ని నీరుగార్చారు. బూడిద కూడా లేకుండా చేశారు. ఆఖరికి ఎక్కడో బూడిదను ఎక్కడో ఎముకలు తీసుకొని వచ్చి ఇప్పుడు అవన్నీ స్టేషన్ మీద పెట్టారు. ఎందుకు ఈ కట్టుకథలు అల్లుతున్నారు? సో ఒక యువకుడిని చంపేసి ఈ విధంగా బూడిద కూడా లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఎవరు ఆ పెద్దలు, ఎవరు ఆ పోలీస్ బాసులు, ఎవరు ఆ పొలిటికల్ బాసులు అనేది ఖచ్చితంగా తేలాలి. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సాయి కృష్ణని చంపేసి బూడిద కూడా లేకుండా చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం.